మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గ్రామ సమీపంలో గల గుట్టపై స్వయంభూగా వెలిసిన శ్రీ గట్టు మల్లన్న జాతరకు అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఇక ప్రతి ఏటా ఈ జాతరలో 2 నుంచి 3 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎండోమెంట్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 24 గంటల భద్రత ఏర్పాట్లో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నారు. వేలాల జాతర పురస్కరించుకొని ఈ వేలాల గట్టు మల్లన్న, తర్వాత కింది మల్లన్న, తర్వాత గోదావరి, తర్వాత పార్కింగ్ ఇవన్నీ కలిపి టోటల్ 5 కిలోమీటర్స్ రేడియస్లో 600 ఫోర్స్తో మనం బందోబస్తు చేసినాం. దీనిలో డ్రోన్ సర్వేలెన్స్ ఉంది, సీసీ కెమెరాల సర్వేలెన్స్ కూడా ఒక 100 సీసీ కెమెరాలతో సర్వేలెన్స్ చేస్తుంది. తర్వాత దీనికి పైన డ్రోన్ కెమెరాతో కూడా మనం విజువల్గా చేస్తున్నాం. తర్వాత క్రైమ్ టీమ్స్ పెట్టినాం. ఇది మొత్తం బట్టి ట్రాఫిక్ రెగ్యులేషన్, పార్కింగ్ ఇవన్నీ కలిపి మనం 600 మంది ఫోర్స్తో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. రేపు శివరాత్రి జాతరను పురస్కరించుకొని వేలాల గట్టు మల్లన్న, వేలాల మల్లన్న జాతర ఏర్పాట్లను గత నెల రోజుల నుండి మా చెన్నూరు స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి పర్యవేక్షణలో వారు గత నెల రోజుల ముందే జిల్లా యంత్రాంగాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి జాతరకు ఏమేమి ఏర్పాట్లు అవసరమో ప్రజలకు ఇబ్బంది కాకుండా, భక్తులకు ఇబ్బంది కాకుండా ఉండాలని రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ కావలసిన అవసరాలను గుర్తించి వారు నిధులను కేటాయించి కలెక్టర్ గారితో చెప్పి గోదావరిలో 4 ఫిల్టర్ బోర్లు ఏర్పాటు చేసి నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది.